హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ పర్టిక్యులర్ వీడియో అనేది చివరి దాకా చూడడానికైతే ట్రై చేయండి. ఈ 30 డేస్ మీరు ఎలా ప్రిపేర్ అవుతే మీకు 5000 బిలో ర్యాంక్ వస్తుందనేది ఈ పర్టిక్యులర్ వీడియోలో చెప్తాను. ఈ వీడియోని మీరు ఫాలో అవుతే ఇదే విధంగా మీరు ఒకవేళ ట్రై చేయగలిగితే ఖచ్చితంగా మీకు 5000 బిలో ర్యాంక్ కానీ 10,000 బిలో ర్యాంక్ అనేది రావడానికి ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా 3 ఆర్ 4 టాపిక్స్ అనేవి ఈ పర్టిక్యులర్ వీడియోలో డిస్కస్ చేద్దాము. అండ్ 30 డేస్ ప్రిపరేషన్ ప్లాన్ అండ్ 30 డేస్లో ఏమేమి చదవాలి అండ్ దాంతోపాటు పేపర్ అటెన్షన్ స్కిల్స్ అనేవి ఎలా నేర్చుకోవాలనేది ఈ పర్టికులర్ వీడియోలో చెప్తాను. వీడియో ఒక్కటి చూసి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి కూడా ఈ వీడియో షేర్ చేయండి సో దట్ మీకు హెల్ప్ అవుతుంది. అండ్ ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ స్టూడెంట్స్ కానీ ఎవరైతే ఉన్నారో మీరు ఒకవేళ ఇంట్లో కూర్చొని ప్రిపేర్ అవుతున్నట్లయితే మీకు ఎంసెట్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందో అదే విధంగా అదే ప్యాటర్న్లో మీకు యూజ్ అయ్యే విధంగా సబ్జెక్ట్ వైజ్ అండ్ చాప్టర్ వైజ్ ఎంపీసీ వాళ్ళకు అండ్ బైపీసీ వాళ్ళకు మేము ఎంసీక్యూస్ అండ్ పీవైక్యూస్ ఓకేనా, అదేవిధంగా టెస్ట్ సిరీస్ అనేవి కేవలం 99 రూపీస్కి లాంచ్ చేయడం జరిగింది. ఒకవేళ మీకు ఈ కోర్స్ కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో విజన్ అప్డేట్ అనే అప్లికేషన్ లింక్ ఉంటుంది. డౌన్లోడ్ చేసుకొని పర్చేజ్ చేయండి, ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ మీకు పీడిఎఫ్స్ ఉండవు, మీరు పీడిఎఫ్స్ ప్రింట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. మీ మొబైల్లో అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీరు డైరెక్ట్గా అప్లికేషన్లోనే క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకేనా, వాటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఉంటాయి. మీ ఫ్రెండ్స్ ఉన్నట్లయితే వాళ్ళకు కూడా రికమెండ్ చేయండి, మీరు కూడా కోర్స్ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. అదేవిధంగా కౌన్సిలింగ్ రిలేటెడ్ కానీ మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసమైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, తప్పకుండా జాయిన్ అవ్వండి. నా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటుంది. మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు డైరెక్ట్గా అక్కడ మెసేజ్ అయితే చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ మనము ఒక 3 ఆర్ 4 టాపిక్స్ మాట్లాడుకుందాం. ఫస్ట్ వచ్చేసరికి 30 డేస్ ప్రిపరేషన్ ప్లాన్, సెకండ్ వచ్చేసరికి ఏమేమి టాపిక్స్ చదవాలి, ఎలా చదవాలి, అండ్ థర్డ్ వచ్చేసరికి మీకు పేపర్ అటెంప్ట్ ఎలా చేయాలి అని చెప్తాను. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పటి వరకు ఏం చదవకపోయినా, అసలు బుక్కే తీయకపోయినా ఇప్పటి నుంచి ఈ 30 డేస్ నేను చెప్పిన విధంగా మీరు ఫాలో అవుతే ఖచ్చితంగా మీకు మంచి స్కోర్ రావడానికి అయితే అవకాశం ఉంటుంది. ఎందుకు చెప్తున్నాను అంటే దాదాపుగా ఎంసెట్ ఎంపీసీ కానీ బైపీసీ కానీ ఎంసెట్ రాసే స్టూడెంట్స్లలో 95% రెగ్యులర్గా ఇంటర్మీడియట్ చదివి వచ్చి రాసే వాళ్ళే ఉంటారు. సో 5 ఆర్ 6% డ్రాపర్స్ ఉంటారు. సో డ్రాపర్స్ విషయం పక్కన పెట్టేస్తే రెగ్యులర్గా చదువుతారు కాబట్టి మీ దగ్గర సబ్జెక్ట్ నాలెడ్జ్ కొంతలో కొంత ఖచ్చితంగా ఉంటుంది. ఓకేనా, ఓ 60-70% కొంచెమైనా ఉంటుంది. దానికి ఒక 40% మీరు కష్టపడి స్మార్ట్ వర్క్ కనుక చేయగలిగితే ఈ 30 డేస్ అనేది ప్రిపేర్ అవ్వగలిగితే ఎంసెట్లో ఈజీగా మీకు 5000 బిలో ర్యాంక్ అనేది వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం డిస్కస్ చేద్దామంటే 30 డేస్ ప్రిపరేషన్ ప్లాన్. ఈ 30 డేస్ మీరు ఎలా ప్రిపేర్ చేయాలంటే, ఎలా ప్రిపేర్ అవ్వాలంటే 9:8:7 ఫార్ములా యూజ్ చేయండి. ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కైనా దీన్ని ఫాలో అవ్వాలండి. ప్రతిరోజు 9 అవర్స్ ఏ డే చదవాలి. ఎందుకంటే మీకు ఎలాంటి వర్క్స్ ఉండవు కాబట్టి 9 అవర్స్ ఏ డే చదవాలి. ఓకేనా, 9 గంటలు చదివిన తర్వాత సో మనకు కొన్ని కొన్ని పనులు ఉంటాయి. ఓకేనా, లేవగానే తినడానికి ఇలాంటి పనులు ఉంటాయి కాబట్టి 8 అవర్స్ ఏ డే మీ వర్క్ చేసుకోవడానికి. ఓకేనా, ఈ వర్క్లోనే ఏమైనా ఎంసీక్యూస్ చేయడం కానీ, పీవైక్యూస్ చేయడం కానీ, టెస్ట్ సిరీస్ రాయడం కానీ ఇలాంటివి చేసుకోవాలి. 7 అవర్స్ స్లీప్ ఈజీగా ఉండాలి. ఓకేనా, 7 అవర్స్ స్లీప్ అనేది మీరు ఖచ్చితంగా ఉండాలి. ఇలా ఉంటే 24 అవర్స్ చూడండి, 24 అవర్స్ ఎలా గడుస్తున్నాయని కాదు, 24 అవర్స్ చాలా ఈజీగా చెప్పాను చూడండి. 9:8:7. ఓకేనా, 9 గంటలు చదవండి, 8 గంటలు మీకు ఏమైనా వర్క్ చేసుకోండి, 7 గంటలు ఖచ్చితంగా నిద్రపోవడానికి ట్రై చేయండి. ఈ 9 గంటల టైం ఏదైతే ఉందో దీని ఒక 4 స్లాట్స్ లాగా వేసుకోండి. ఓకేనా, సో బయాలజీ అయితే బయాలజీ, బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. మ్యాథ్స్ వాళ్ళైతే మ్యాథ్స్కి 2 స్లాట్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఈ విధంగా మీరు ఒక టైం టేబుల్, ఓన్ టైం టేబుల్, పక్కోన్ టైం టేబుల్ ఎప్పుడు ఫాలో అవ్వద్దు బాయ్, చెప్తున్నా కదా. ఒకటి టైం టేబుల్ మనం ఫాలో అవ్వద్దు, మన టైం టేబుల్ ఎలా వేసుకోవాలో అలా చూడాలి. ఇప్పుడు ఈ 9 అవర్స్ డేలో నా టైం టేబుల్ ఒక రకంగా ఉంటుంది. నేను ఒక టైంకి లేస్తాను, ఒక టైంకి చదువుతాను. మీరు నా టైం టేబుల్ మీరు ఫాలో అవ్వద్దు. మీరు ఏ టైంకి లేవాలనుకుంటున్నారు, మీరు ఏ టైంకి చదవాలనుకుంటున్నారు అనేది ప్లాన్ చేసుకోండి. చెప్తున్నాను, ఈ 30 డేస్ మాత్రమే మీ లైఫ్ని డిసైడ్ చేస్తాయి. ఈ 30 డేస్ మాత్రమే మీరు నేను చెప్పిన విధంగా ఫాలో అవుతే మంచి ర్యాంక్ వస్తుంది, మంచి కాలేజ్లో సీట్ వస్తుంది, మంచి బ్రాంచ్లో వస్తుంది. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సెకండ్ వచ్చేసరికి హార్డ్ వర్క్ ప్లస్ స్మార్ట్ వర్క్. ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, మనకు ఎంసెట్ ఎగ్జామినేషన్ అనగానే మొత్తం మీదేసుకొని మొత్తం సిలబస్ని కవర్ చేయాల్సిన అవసరం లేదు. హాఫ్ ఆఫ్ ద సిలబస్ని కవర్ చేయండి చాలు. ఓకేనా,
50% ఆఫ్ ద సిలబస్ని మీరు కంప్లీట్ చేయండి. అది కూడా పర్ఫెక్ట్గా కంప్లీట్ చేయండి. ఓకేనా? పర్ఫెక్ట్గా కంప్లీట్ చేయండి. ఫిజిక్స్లో, కెమిస్ట్రీలో, మ్యాథమెటిక్స్లో, బయాలజీలో కొన్ని చాప్టర్స్ హై వెయిటేజ్ టాపిక్స్ని మాత్రమే టచ్ చేయండి. లో వెయిటేజ్ టాపిక్స్ని అసలు టచ్ చేయకండి, ఎందుకంటే టైం లేదు. హై వెయిటేజ్ టాపిక్ని టచ్ చేసి 1కి 2 సార్లు రివిజన్ చేయండి, 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేయండి. ఎందుకు చెప్తున్నాను అనేది నెక్స్ట్ చెప్తాను. ఆ హై వెయిటేజ్ టాపిక్స్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియో చెయ్యాలా వద్దా అనేది చెప్పండి. లేదు అంటే ఏదైతే విజన్ అప్డేట్ అనే అప్లికేషన్ ఉందో అందులో మీకు హై వెయిటేజ్ టాపిక్స్ ఏంటి, ఏ పర్టికులర్ టాపిక్స్ చదివితే మీకు ఎక్కువ స్కోర్ వస్తుంది అనేది నెక్స్ట్ వీడియో చేస్తాను. అట్లీస్ట్ ఈ వీడియోకి 1K లైక్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు ఏ టాపిక్స్ చదవాలనేది నెక్స్ట్ వీడియో చేస్తాను. లేదు అంటే మీ దగ్గర ఒక ప్రొఫార్మాని కానీ ఒక ప్యాటర్న్ కానీ మీరు ఫాలో అవుతుంటే అదే విధంగా ఫాలో అవ్వండి. సో దాదాపుగా మనకు మ్యాథమెటిక్స్ అయితే 25+ ఏమో చాప్టర్స్ ఉన్నాయి. అలా అని 25+ చాప్టర్స్ చదవాల్సిన అవసరం లేదు. అట్లీస్ట్ 3 సబ్జెక్టులలో 20+ చాప్టర్స్ ఉన్నాయి. ఒక్క సబ్జెక్ట్లో 20 మినిమం చాప్టర్స్ ఉన్నాయి. సో ఇందులో మీరు ఒక 15 చాప్టర్స్ ఈచ్ సబ్జెక్ట్లో ఒక 15+ చాప్టర్స్ని కవర్ చేయగలిగితే మీకు 5000+ ర్యాంక్ అనేది ఈజీగా వస్తుంది. ఆ చాప్టర్స్ ఏంటనేవి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకేనా? ఇక థర్డ్ టాపిక్ వచ్చేసరికి పేపర్ అటెంప్ట్ చేసే విధానం. అరే ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకుంటారు భయ్, మీకు ఎంసెట్ అనేది 160 మార్కులకు ఉంటుంది. 160కి 160 మార్కులలో నెగిటివ్ మార్కింగ్ ఉండదు. ఓకేనా? గుడ్డిగా మీరు చదువుకున్న ఐపీని బేస్ చేసుకొని ఒక ట్రిక్కీగా ఒక స్మార్ట్ వర్క్ చేస్తూ పెట్టొచ్చినా కూడా 65+ మార్క్స్ అనేవి ఈజీగా గెయిన్ చేయొచ్చు. కానీ మనం చేసే టెన్షన్ వల్ల, మనకుండే ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల సో కొంతమంది క్వాలిఫై కూడా అవ్వట్లేదు. దానికి గల రీజన్ ఏంటంటే పేపర్ అటెంప్ట్ చేసే విధానం తెలుసుకోకపోవడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ పేపర్ అనేది సిబిటి, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. ఓకేనా? కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే ఏంటి, ఎలా జరుగుతుందని తెలుసుకోవాలి. ఓకేనా? 3 అవర్స్ టైంలో మనం 160 క్వశ్చన్స్ని అటెంప్ట్ చేయాలి. ఓకేనా? సో ఇంతకుముందు చెప్పాను కదా 50% సిలబస్ని మాత్రమే కంప్లీట్ చేయమని చెప్పాను కదా. ఆ 50% సిలబస్ని కంప్లీట్ చేయడం వల్ల మీకు 160లో ఒకవేళ అక్యురేట్గా, ఫర్ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకుంటారా, మనకు నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి పెట్టే ప్రతి క్వశ్చన్ కూడా అక్యురేట్గా రైట్ అవ్వడానికి ట్రై చేయాలి. ఓకేనా? సో కాబట్టి 50% ఆఫ్ ద సిలబస్ని మనం కంప్లీట్ చేయగలిగితే 80 క్వశ్చన్స్ అయితే మనం పర్ఫెక్ట్ అటెంప్ట్ చేస్తే ఒక 70 మార్క్స్ వచ్చాయి అనుకుందాం. 10 మార్క్స్ మనం తప్పయ్యాయి అనుకుందాం. ఈ 70 మార్క్స్ మనం చదవడం వల్ల వస్తే మిగతా 80 క్వశ్చన్స్ని ఎలిమినేషన్ మెథడ్ని యూజ్ చేసి ట్రై చేయాలి. ఎలిమినేషన్ మెథడ్ని యూజ్ చేసి ట్రై చేస్తే మీరు ఇక్కడ 30 మార్క్స్ అనేవి ఈజీగా గెయిన్ చేయగలుగుతారు. 70+30 మీరు గనక 100 మార్క్స్ తెచ్చుకోగలిగితే మీకు బిలో 5000 ర్యాంక్ అనేది ఖచ్చితంగా వస్తుంది. మీకు మంచి కాలేజీలో సీట్ వస్తుంది. సో కాబట్టి 160 మార్కుల క్వశ్చన్ పేపర్లో నెగిటివ్ మార్కింగ్ లేదు. 160 మార్కుల క్వశ్చన్ పేపర్ని మనం ట్రిక్కీగా స్మార్ట్ వర్క్ చేస్తూ చదివి స్మార్ట్ వర్క్ చేసి ఖచ్చితంగా అటెంప్ట్ చేయాలి. హార్డ్ వర్క్ చేసిన వాడే సక్సెస్ అవ్వడు. హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ చేస్తేనే మీరు సక్సెస్ అవుతారు. సో కాబట్టి ప్రీవియస్గా మీకు ఫర్దర్గా వచ్చే అన్ని వీడియోస్లలో మీరు క్వశ్చన్ చూడకుండా డైరెక్ట్ అటెంప్ట్ చేసి ఆన్సర్ను పెడితే 160 మార్కులలో 65+ మార్క్స్ అనేవి ఎలా సాధించాలనే వీడియో చేస్తాను. వీడియో చేయాలి అనుకున్నట్లయితే కామెంట్ సెక్షన్లో ఎస్ అని కామెంట్ చేయండి. ఎక్కువ శాతంలో మనకు రెస్పాన్స్ ఉన్నట్లయితే ఖచ్చితంగా మీకు వీడియో చేస్తాను. మీరు 160 క్వశ్చన్స్ని ఎలిమినేషన్ మెథడ్ యూజ్ చేసి అటెంప్ట్ చేస్తే 65 మార్కులు ఈజీగా వస్తాయి. మంచి ర్యాంక్ అనేది రావడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ ఈ ప్రాసెస్ని లాస్ట్ 1 వీక్ ముందు చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. దానికన్నా ముందు మీరు చదవండి. ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మీకు షార్ట్స్ రూపంలో ప్రతిరోజు ఎంసీక్యూస్ అని అప్డేట్ చేస్తాను. చేయాలా వద్దా అని కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.